నూనె అమ్మా, తిల్ ఆయిల్ అంటారమ్మా. సో నువ్వుల నూనె పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద సిమ్లోనే పెట్టాలమ్మా. ఔషధం త్వరగా తయారు కావాలా, పవర్ఫుల్గా తయారు కావాలని చెప్పేసి రకరకాలుగా ఆలోచన చేసి మాత్రం పెట్టకూడదమ్మా, ఔషధ గుణాలు పోతాయి. సిమ్లో పెట్టేసేసి కొద్దిసేపటికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటమ్మా, పొగలు రావడం మొదలవుతుందమ్మా. సో ఎప్పుడైతే పొగలు రావడం మొదలవుతుందో అప్పుడు వాము చూర్ణాన్ని ఒక 25 గ్రామ్స్ వాము చూర్ణాన్ని అందులో వేసేయాలమ్మా. వేసేసి పాత్రను కిందికి దించేసేయాలి. ఇది చాలా సిస్టమేటిక్గా తయారు చేసుకోవాలమ్మా. సో నువ్వుల నూనె కొంచెం వేడయ్యి పొగలు వచ్చేటప్పుడు వాము పొడి వేసేసి ఆ యొక్క పాత్రని స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసేయాలమ్మా. దించిన తర్వాత 25 గ్రామ్స్ కర్పూరం పొడి కలిపేసేయాలి. ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ మనం దేవునికి వాడేటువంటి కర్పూరం ఏదైనా సరిపోతుందమ్మా. సో ఆ కర్పూరం పొడి ముద్ద కర్పూరమైనా జస్ట్ అలాగంటే పౌడర్ అయిపోతుందమ్మా. సో చేతులు అలా నలిచేసేసి ఆ పౌడర్ అందులో వేసేసి మూత పెట్టేసేయాలి.